అందరికీ నమస్కారం. నేను మీ ఆడానరాజు. నిన్న ఏపీ అసెంబ్లీలో కీలకమైన ఏదైతే కీలక అంశం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ పార్టీకి ఖచ్చితంగా స్పీకర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న చేసిన వ్యాఖ్యల్లో అనేక అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా క్లియర్గా స్పష్టంగా స్పీకర్ గారు చెప్పడం జరిగింది. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖ తను బెదిరించే విధంగా ఆ లేఖలో ఉందనే విషయం స్పీకర్ గారు నేను స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లేఖ పంపించిన తర్వాత కూడా వాళ్ళు కోర్టుకి అప్రూవల్ అవ్వడం జరిగింది. అయితే కోర్టు నుంచి తనకు లెటర్ వచ్చినట్టు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. అయితే తనకు ఎటువంటి లెటర్ రాలేదనే విషయాన్ని స్పీకర్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇదంతా తప్పుడు సమాచారం, అదేవిధంగా తప్పుడు యొక్క వార్తలను ప్రచారం చేస్తారనే విషయం కూడా స్పీకర్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుడు తిరస్కరించినా సరే పూజారి దగ్గర నుంచి ఆశించడం అనేది చాలా తప్పు అనే విషయాన్ని కూడా నిన్న ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో అయ్యన్న పాత్రిక గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష హోదా కోసం కావాల్సిన 18 స్థానాలు వైసీపీ పార్టీకి లేవు అనే విషయాన్ని కూడా స్పీకర్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది రాదు, దాన్ని ఆశించవద్దు అనే విషయాన్ని స్పీకర్ గారు చాలా స్పష్టంగా ఈ డైరెక్ట్గా చెప్పినట్టుగా మనం భావించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే దేవుడు తిరస్కరించినా సరే పూజారి నుంచి ఆశించడం అనేది సరైనది కాదు. ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అంటే మీకు ప్రజల నుంచి వచ్చిన ఏదైతే ఉందో ఆ యొక్క ఓట్ షేరింగ్ ఉందో అది రాలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు దయచేసి ఆశించవద్దు అనే విషయాన్ని స్పీకర్ గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పినట్టు మనం భావించవచ్చు. అయితే ఈ విషయం మీద మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ హైకోర్టుకి అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది. అయితే స్పీకర్ గారు మమ్మల్ని ఏదైతే ప్రతిపక్ష హోదా అడిగే సమయంలో మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడారన్న వాదనలు కూడా వైసీపీ పార్టీలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కూడా ఈ యొక్క విషయం మీద ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏవైతే అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా ఎవరైతే మనకి జనసేన పార్టీ నుంచి 21 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి నెక్స్ట్ ప్లేస్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనోహర్ గారు కూడా మాట్లాడుతూ కూడా ఒక విషయం మీద క్లారిఫై చేయడం ఈ యొక్క విషయం మీద స్పీకర్ గారు క్లారిటీ చేస్తున్న సమయంలో కూడా మనోహర్ గారు లేచి నిలబడి ఈ యొక్క ప్రతిపక్ష హోదా అంశం మీద మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా అనేక అంశాల మీద కూడా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి మనోహర్ గారు కూడా అంటే బదులిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావచ్చు, ప్రతిపక్ష బాధ్యత మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్లో కాకపోయినా సరే నెక్స్ట్ సెక్షన్లో సరే ప్రతిపక్ష హోదా మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ తీసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా లేకపోలేదు. కాబట్టి ఏదైతే స్పీకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వైసీపీ పార్టీ చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే గతంలో హైకోర్టు నుంచి తనకు లేఖలు వచ్చాయి, తను స్పందించట్లేదని చెప్పి చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది తప్పని విషయం కూడా నేను స్పీకర్ గారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ పార్టీ తీసుకునే స్టాండ్ ఏ రకంగా ఉంటుందో మనం వేరే చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.